సీఎంఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్కు చెందిన విద్యార్థి మట్టుపల్లి మోక్షిత్ వంశీకృష్ణ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మోహన్తో పాటు అధ్యాపక సిబ్బంది అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థి మోక్షిత్ వంశీకృష్ణతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. సీఎంఏ ఫలితాలలో మాస్టర్ మైండ్ విద్యా సంస్థలు మరోసారి తమ చట్టా చాటాయి. జాతీయ స్థాయిలో ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో గుంటూరుకు చెందిన మట్టుపల్లి మోక్షిత్ స్థాయి జాతీయ స్థాయి ఫస్ట్ ర్యాంకు సాధించడం గుంటూరుతో పాటు మాస్టర్ మైండ్తో పాటు గుంటూరు జిల్లా కూడా చాలా గర్వకారణంగా ఉంది. ప్రస్తుతం జాతీయ స్థాయి ఫస్ట్ ర్యాంక్ సాధించిన మోక్షిత్ మనతో ఉన్నాడు. అసలు ఇది ఎలా సాధ్యమైంది, ఎలా ఫీల్ అవుతున్నాడో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తరపున కంగ్రాచులేషన్స్. అసలు ఏంటి అసలు ఈ ఫస్ట్ ర్యాంకు సాధించడానికి మీరు పడ్డ కృషి కానీ శ్రమ కానీ ఎలా ఉంది? ఓకే, సో నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి అరౌండ్ సిఏ అండ్ సిఎంఏకి సిఏకి 5 months, సిఎంఏకి ఒక 2-3 months ప్రిపేర్ అయ్యాను. అరౌండ్ 12 to 14 hours చదువుకునేవాడిని రోజు. అండ్ నేను మెయిన్ సిఏ అండ్ సిఎంఏ చదువుకునేటప్పుడు సోషల్ మీడియా నుంచి దూరంగా ఉన్నాను. లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ఈవెన్ లింక్డ్ఇన్ నుంచి దూరంగా ఉన్నాను. అందరూ ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్తున్నారు కదా. అసలు ఈ కామర్స్ రంగానికి సిఏ సిఎంఏకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నాకు యాక్చువల్గా మా అమ్మ మా నాన్న ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్స్. అండ్ నేను 10th చదువుకుంటున్నప్పుడు నాకు సిఏ గురించి చాలా క్లియర్గా అర్థమైంది, ఇన్డెప్త్గా. సో అప్పుడు నేను చూసింది ఏంటంటే నాకు సైన్స్ స్ట్రీమ్ సబ్జెక్ట్స్ కంటే కామర్స్ స్ట్రీమ్ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. అండ్ ఈ కోర్స్కి ఉన్న స్పెషాలిటీ, రెండు సిఏసిఎంఏకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే జస్ట్ 4 to 5 yearsలో ఒక అబవ్ యావరేజ్ స్టూడెంట్ హార్డ్ వర్క్తో ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. 4 to 5 yearsలో క్వాలిఫై అయిపోయి మీరు లైఫ్లో ఏదర్ జాబ్ ఆర్ బిజినెస్ చేసేసుకోవచ్చు. సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఈ సిఏ సిఎంఏకి రావాలంటే చాలామంది కామర్స్ మీద భయపడుతున్నారు. అట్లాంటి విద్యార్థులకి మీరు ఏం చెప్తారు? సో సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్ ఇప్పుడు ఐఐటి, జేఈ, నీట్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి పెట్టే ఎఫర్ట్స్ కంటే చాలా తక్కువ. అండ్ ఈ కోర్సెస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అసలు రిజర్వేషన్స్ ఉండవు. ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మెరిట్. సో మీరు నిజంగా మీరు హార్డ్ వర్క్ చేయగలరు, మీకు ఇంట్రెస్ట్ ఉంది కామర్స్ సైడ్ అంటే మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు సిఏ ఆర్ సిఎంఏ. ఇది బీటెక్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కుప్పలు తప్పులుగా ఉంటాయి. ఇప్పుడు సిఏ సిఎంఏ కామర్స్ రంగంలో వచ్చిన వారికి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? సో సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్ చేసిన తర్వాత వచ్చే జాబ్స్ రొటీన్ వర్క్స్ తక్కువ ఉండే జాబ్స్ చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఇప్పుడు సైన్స్ ఫీల్డ్స్లో చూస్తే ఎప్పుడు రొటీన్ అండ్ రిపిటేటివ్ వర్క్స్ చేసే వాళ్ళ జాబ్సే రిస్క్లో ఉన్నాయి, కానీ క్రియేటివ్ వర్క్ చేసే వాళ్ళ జాబ్స్ అంత ఎక్కువ పోవట్లేదు. సో సిమిలర్లీ సిఏ అండ్ సిఎంఏ చేసే పని చాలా క్రియేటివ్ పని కూడా ఉంటుంది. సో అందుకే వాళ్ళ జాబ్స్ తక్కువ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఎప్పుడైతే ఎకానమీ గ్రో అయిద్దో సిఏ అండ్ సిఎంఏస్కి రోల్ ఇంకా చాలా పెరిగిద్ది. సో ఇప్పుడు ఆల్రెడీ ఇండియా $4 trillion ఎకానమీ అయింది. ఇంకా ఇండియా చాలా గ్రోయింగ్ స్టేజ్లో ఉంది. సో ఇండియన్ ఎకానమీ ఎప్పుడైతే గ్రో అవుతూ ఉంటుందో సిఏ అండ్ సిఎంఏస్ యొక్క జాబ్స్ అండ్ సిఎంఎస్ యొక్క నీడ్ ఇంకా గ్రో అవుతూనే ఉంటుంది. ప్రస్తుత జనరేషన్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు గాలిలో దీపంలాగా మారాయి. ఈ సిఏ కానీ సిఎంఏ పూర్తి చేసిన విద్యార్థులకు ఆ ఉద్యోగం పోతుంది, ఉద్యోగం ఉంటుందనే భయం, భరోసా ఏమైనా ఉంటుంది? అసలు ఎప్పుడు సిఏ సిఎంఏస్కి రీసెంట్ 1-2 yearsలో ఎక్కడ తీసేశారు లార్జ్ స్కేల్లో అనేది ఉండదు. ఎవరైతే స్కిల్డ్ పీపుల్ ఉంటారో, ఎవరైతే ఏఐ వాడి వాళ్ళని అప్స్కిల్ చేసుకుంటారో వాళ్ళకి జాబ్స్ అయితే రీసెంట్ పాస్ట్లో ఏం పోయిన సందర్భాలు లేవు, ఇంకా పెరుగుతున్నాయి. కానీ సిఏసిఎంఎస్కి జాబ్స్ ఏం తగ్గట్లేదు. ఈ కామర్స్ రంగం వైపు రావాలనుకునే విద్యార్థులు ఏ స్థాయి, అంటే మీడియం విద్యార్థులు ఎంత పర్సెంటేజ్ విద్యార్థులు దీన్ని లాగలుగుతారు? అసలు ఏ స్థాయి విద్యార్థులు దీన్ని ఇటువైపు రావచ్చని మీరు సలహా ఇస్తారు? ఇప్పుడు ఓన్లీ ర్యాంకర్సే సిఏసిఎంఏలో అంటే 10thలో టాప్ ర్యాంక్స్ వచ్చి టాప్ మార్క్స్ వచ్చి వాళ్ళే సిఏసిఎంఏ వైపు రావాలని ఏం లేదు. ఈవెన్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా సిఏ వైపు రావచ్చు. ఈవెన్ నేను ఇప్పుడు ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చినా కానీ నాకు 10th క్లాస్లో 88% వచ్చింది. సో
ఎవరైతే హార్డ్ వర్క్ చేయగలమో కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టగలమో అనుకున్న వాళ్ళు సిఏసిఎంఏ వైపు ఈజీగానే రావచ్చు. ఫైనల్గా మీరు జాతీయ స్థాయి ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి మీ విద్యా సంస్థల సిబ్బంది కృషి, మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం, వాళ్ళిద్దరు పరిధి ఎలా ఉన్నాయి? సో ఎవరన్నా ఇప్పుడు పేరెంట్స్కి మెయిన్ వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేసిన హెల్ప్ ఏంటంటే నాకు ఎమోషనల్ అండ్ మోరల్ సపోర్ట్. సో మా పేరెంట్స్ ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్స్ అయినా స్టూడెంట్ ఎఫర్ట్ కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేసిద్ది. అండ్ ఇప్పుడు ఎవరు పేరెంట్స్ అయినా ఎవరు ఇన్స్టిట్యూషన్స్ అయినా వాళ్ళు ఇవ్వగలిగే ఫెసిలిటీస్ అండ్ సపోర్ట్ కొంచెం వరకే ఉంటుంది. అండ్ స్టూడెంట్ హార్డ్ వర్క్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఏ జనరేషన్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం ఉంటుందో పోతుందో అని భయపడుతున్న తరుణంలో కామర్స్ రంగం వైపు వస్తే తప్పనిసరిగా వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట వేస్తుందని కూడా మోక్షిత్ చెప్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది సిఏ ఎస్ఈఎం విద్యార్థులను తయారు చేస్తున్న మాస్టర్ మైండ్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ ఉన్నారు. తన సొంత కుమారుడే ఈసారి జాతీయ స్థాయి ఫస్ట్ ర్యాంక్ సాధించతో ఆయన ఎలా ఫీల్ అవుతుందో తెలుసుకున్నా. సార్ చెప్పండి, వేలాది మంది మాస్టర్ మైండ్ అంటే ఒక బ్రాండ్, వేలాది మందికి ఇప్పుడు ర్యాంకులు తెప్పించారు. ఇప్పుడు స్వయంగా మీ కుమారుడే వచ్చాడు, ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ అండి. అండ్ అది హంబుల్గా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ర్యాంక్ కాదు, ఏ ర్యాంక్ అయినా సరే అది మా క్రెడిట్ కాదండి. ఎలా అయితే పేరెంట్స్ ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇప్పించాలి, అడ్మిషన్ ఇప్పించాలని కోరుకుంటారో, స్టూడెంట్స్కి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, మంచి చదువు ఇవ్వాలని మేము కోరుకుంటాం. ఎవరైతే సీరియస్గా తీసుకుంటారో మేము ఇచ్చే చదువుని కానీ మేము పెట్టేటువంటి ఫెసిలిటీస్ కానీ సీరియస్గా తీసుకుంటారో, అంటే ఎఫర్ట్స్ పెడతారో వాళ్ళు ఎక్కువ షైన్ అవుతారు. అఫ్కోర్స్ ర్యాంక్ రావాలన్నా, సిఏ లేదా సిఎంఏ పాస్ అవ్వాలన్నా లక్ కూడా ఉండాలి. మా వాడికి ఆ లక్ కూడా పనిచేసింది, హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా పనిచేసింది. సో ఈ సక్సెస్కి కారణం ఈ యొక్క స్టూడెంట్, అంటే మోక్షితే కాదు, ఏ స్టూడెంట్ యొక్క ర్యాంకు మాది కాదు, అది స్టూడెంట్స్ యొక్క ర్యాంక్. మేము చదువు చెప్పిన స్టూడెంట్, ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అది మా అచీవ్మెంట్ అండి. మేము వేలాది మందికి చదువు చెప్తూ కొద్ది మందికి ర్యాంక్ వస్తుందంటే అది ఖచ్చితంగా స్టూడెంట్స్ యొక్క అచీవ్మెంట్. నాకు సంతోషం వేసింది ఏంటంటే, నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో లేదా సౌత్ ఇండియాలో మాస్టర్ మైండ్స్ వల్ల సిఏ లేదా సిఎంఏ పాస్ అయిన వాళ్ళు 10,000 మంది దాటి ఉంటారండి. నేను ఇంకా తక్కువ చెప్తున్నా. సో ఈ లిస్ట్లో మా అబ్బాయి కూడా ఉన్నాడు అనేది సంతోషం. మాస్టర్ మైండ్ డైరెక్టర్గా ఇప్పుడు చాలా మందికి సిఏ సిఎంఏ పూర్తి చేశారు, ర్యాంకులు తెచ్చుకారు. ఇప్పుడు స్వయంగా మీ బాబు వస్తే తండ్రిగా ఎలా ఫీల్ అవుతున్నారు? నేను తండ్రిగా ఫీల్ అవుతుంది. మీకు చెప్తే చాలామంది యాక్సెప్ట్ చేయరు, బట్ యాక్సెప్ట్ చేయండి. ర్యాంక్ రాపోయినా పర్లేదు, పాస్ అయితే చాలా కోర్సులు అండి, సిఏ సిఎంఏ. ఫెయిల్ అయిన పిల్లల్ని కూడా ప్రోత్సహించండి. సో ఖచ్చితంగా ర్యాంక్ వచ్చిన వాళ్ళే గ్రేట్ అనుకోవద్దు, ఫెయిల్ అయిన వాళ్ళు తక్కువ అని అనుకోవద్దు. చాలామంది ఉన్నారండి. ర్యాంక్ వచ్చి షైన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటే ఫెయిల్ అయ్యి షైన్ అయిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు. సో చదువు వేరు, లైఫ్ వేరు. ఈ మెసేజ్ అయితే నేను ఇవ్వాలనుకున్నాను. ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ర్యాంక్ రాని వాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో ర్యాంక్ వేరు, లైఫ్లో ర్యాంక్ వేరు. లైఫ్లో ర్యాంక్ అనేది వేరుగా ఉంటుంది, ఎగ్జామ్లో ర్యాంక్ అనేది వేరుగా ఉంటుంది. ఇది మొత్తానికి కామర్స్ రంగంలోకి వచ్చిన విద్యార్థులు, ర్యాంకులు వచ్చిన వారు ఒక్కరే గొప్పవారుగా ఫీల్ అవ్వద్దు. ఫెయిల్ అయిన వారు కూడా జీవితంలో లైఫ్ చాలా ఉంటుంది, వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు తమ కళ్ళ ముందు ఎంతో మందిని చూసామంటూ కూడా మాస్టర్ మైండ్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ అయితే విద్యార్థులకు ఒక సందేశం ఇస్తున్నారు. మరోవైపు తన జాతీయ స్థాయి ర్యాంకు సాధించేందుకు విద్యార్థులతో పాటు తమ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చార్టెడ్ అకౌంట్ కావడంతో చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి ఇన్స్పైర్గా తాను సిఏ చదవాలని ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. ఇన్స్పిరేషన్ దానికి సిఎంఏలో తాను జాతీయ స్థాయి ఫస్ట్ ర్యాంక్ సాధించేందుకు ఎంతో ఉపయోగపడిందంటూ కూడా మోక్షిత్ సాయర్ చెప్తున్నారు. ఇది మొత్తానికి గుంటూరు చెందిన విద్యార్థి, మాస్టర్ మైండ్ విద్యార్థి సిఎంఏలో జాతీయ స్థాయి ఫస్ట్ ర్యాంకు సాధించిన సందర్భంగా అతని మనోగతానికి సంబంధించి